మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మా వంతుగా కొంత చేయూతనే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఆ విధ్వంస కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు జరిగిన విధ్వంసం ద్వారా రాష్ట్రం అనేక విషయాలుగా ఇబ్బందులకు గురై మరి ఎక్కడ కూడా ఉపాధి లేక, పనులు లేక, లేదా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక మరి ఎక్కడ కూడా అనేక రకాలుగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి దానికంటే భిన్నంగా ఆయన ఇచ్చిన కల్తీ సారా ద్వారా అనేక వేల మంది మరణించిన సందర్భం ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. కరోనా అనే మహమ్మారి వచ్చి మన రాష్ట్రంలో 30,000 మంది చచ్చిపోయారంటేనే మనం అయ్యో అనుకుని ఒక దగ్గర 6-7 నెలల పాటు మాస్కులు తగిలించుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా ఎక్కడాళ్ళక్కడ ఇళ్లలో ఉన్న సంగతి మనకు తెలుసు. కానీ ఈ భయంకరమైన మత్తు ఇచ్చిన ఆల్కహాల్లో ఇంప్యూరిటీస్ వలన దానికి పనికిరాని ఆల్కహాల్ వాడి లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న సంగతి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలిసే ఉంటది. ఇంకా కూడా ఆ పాపం వెంటాడుతున్నది. అప్పుడు పోయిన ఆరోగ్యం మరలా కుదుట పడక ఇంకా మరణిస్తూనే ఉంటారు. అంతేకాకుండా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అనేక మందిని ఇబ్బందులు పెట్టి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక వాళ్ళందరూ కూడా చిన్న పనులు చేసుకునే స్థితికి, చిన్న పనులు చేసుకుందామన్న పనులు దొరకని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లి అతాకుతలం చేసే సందర్భంలో మరలా దాన్ని పునర్నిర్మాణం కోసం మీరందరూ ఇచ్చిన అవకాశంతో అటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నామంటే అది కూటమి యొక్క గొప్పతనం. ఆ కూటమి నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. ఇవాళ మహిళల కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమందికి 13,000 చొప్పున ఇచ్చిన సందర్భం కానివ్వండి, మరి ఉచిత బస్సు ఏర్పాటు చేసే దాంట్లో కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసే దాంట్లో చేస్తూ ఇంకా కూడా చేయవలసి ఉన్నాయి. అన్నీ కూడా పూర్తి చేసామని చెప్పం. కానీ బట్ ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కొన్న సందర్భంలో ఒకటోటి వెసులుబాటు కల్పించుకుంటూ ముందు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని గాడిలో పెట్టు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చేయి అందించి వాళ్ళని పైకి తీసుకురావడానికి అందరినీ ప్రయత్నం చేయమని చెప్పి P4 అనే కార్యక్రమం ద్వారా కూడా అనేక మంది మార్గదర్శకులు, అంటే ఉన్నతంగా రాజా గారు లాంటి వాళ్ళు, మరి ఉన్నతంగా అభ్యసించి చక్కటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చక్కటి వ్యాపారాలు పెట్టి చక్కగా ఆర్థికంగా పుష్టిగా ఆర్థికంగా సంపాదించిన వాళ్ళందరినీ కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయమని ఒక ఆలోచన ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి దాంట్లోనే ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలి. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, ప్రభుత్వపరమైన సమస్య కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలో పాలు పంచుకోవడానికి, మీ కష్టాల్లోనూ మీ సంతోషంలోనూ పాలు పంచుకోవడానికి తెలుగుదేశం పార్టీ యావత్తు, అదేవిధంగా కూటమి జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 3 పార్టీలు కూడా అందరం కలిసికట్టుగా మీకు యుతోధికంగా ఎంతో కొంత సహాయం చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి, ఇది తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త దానికి కంకణ బద్దులై ఉండాలని చెప్పి మీరు గమనించుకోవాలని కూడా కోరుతూ